ప్రజలు చాలా తెలివిగల వాళ్ళండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ లోకి రాకముందు ఆయన చెప్పిన పింక్ డైమండ్ స్టోరీ విన్నారు. నారావారి రక్త చరిత్ర గురించి చెప్తే కూడా జనాలు వినటం జరిగింది. 35 మంది కమ్మ డిఎస్సీల గురించి మాట్లాడితే విన్నారు. లేదంటే కనుక కోడికత్తి డ్రామా, ఇవన్నీ ప్రజలు ఒకసారి అతనేంటో తెలియక నమ్మారు. కానీ వన్స్ జగన్మోహన్ రెడ్డి రూలింగ్ చూశాక చరిత్రలో ఏ పార్టీకి ఇలాంటి జడ్జిమెంట్ ప్రజలు ఎప్పుడు ఇచ్చి ఉండరు. ఎక్కడ 151 సీట్స్, ఎక్కడ 11 సీట్స్, కనీసం నీకు ప్రతిపక్ష హోదా అన్న ఇచ్చారా ప్రజలు? కేస్ స్టడీ చెయ్యి. ఎందుకు ప్రజలు నన్ను తిరస్కరించారు? ఇంకా నువ్వు రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే, కొనసాగాలి అని అనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఎంత విమర్శించినా ఆయన బూటుకున్న దుమ్ముతో కూడా వీళ్ళు సమానం కాలేరు. అది ఆయన స్థాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విజనరీ గురించి కేస్ స్టడీ చేయండి. తండ్రి చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా నీ వల్ల ప్రతినిత్యం నీ తండ్రి ఆత్మ క్షోభ పడేలాగా తిట్టిస్తావు. నీ తల్లి చెల్లె నిన్ను నమ్మట్లేదు. కాబట్టి నువ్వు తండ్రి పేరు చెడగొట్టేవాడు కొడుకు కాదు, తండ్రి పేరు నిలబెట్టేవాడు కొడుకు. ది మోస్ట్ కరప్టెడ్ పొలిటీషియన్ ఎవరు అంటే నీ పేరే వస్తుంది గూగుల్లో.